ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 29వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం కొమరం భీము జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కొమరం భీము జిల్లా లింగాపూర్ మండలం. ఈ లింగాపూర్ మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. 11 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొమరం భీము జిల్లా లింగాపూర్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 11 గ్రామాలపై మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకుల్ని మీరు దర్శించండి నాయన. గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమను పొందుకొనమని ఈ ఉదయకాల సమయంలో ఈ లింగాపూర్ మండలాన్ని మీకు సమర్పిస్తున్నాం. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము చేయండి నాయన. ఈ మండలంలో ఎక్కడైతే సువార్త ప్రకటించబడటానికి అభ్యంతరాలు, ఎక్కడైతే ఆటంకాలు ఉన్నాయో స్వామి, ఆ ఆటంకాలను మీరు విడిపించండి. లింగాపూర్ మండలమంతా పరిపూర్ణంగా రక్షణ పొందుదురుగాక. ప్రజలపై మీ కృప నిలిచి ఉండునుగాక. మీరు సహాయము దయచేసి మహిమ, ఘనత, ప్రభావమును మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినండి. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడివని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అనేక మందిని స్వస్థపరుస్తున్నారన్న సమాచారము అనేక ప్రాంతాలకి వ్యాప్తి చెందినప్పుడు సూర్యుడు అస్తమించుచుండగా నానా విధముల రోగముల చేత పీడించబడుచున్నవారు ఎవరెవరి వద్ద నుండియో వారందరూ ఆ రోగులను యేసు ప్రభుల వారి యొద్దకు తీసుకువచ్చినట్లు అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచినట్లుగా నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. వాక్యం సెలవిస్తుంది, ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోతూ ఉన్నాయి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆనాడు యేసు ప్రభుల వారు దగ్గరికి అనేక మంది దెయ్యములు పట్టిన వారు వచ్చినప్పుడు దెయ్యాలు నీవు దేవుని కుమారుడువని, నీవు క్రీస్తువని కేకలు వేసి వదిలిపోతున్నట్లుగా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం.
ఆ రోజు ఉన్న దెయ్యాలు వెళ్ళాయి, కానీ ఈరోజు సంఘములో ఉన్న దెయ్యాలు, క్రైస్తవ్యంలో ఉన్న దెయ్యాలు, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న దెయ్యాలు, సేవకులలో, విశ్వాసులలో ఉన్న అనేక రకాలమైన దెయ్యాలు మాత్రం బయటికి వెళ్ళలేకపోతూ ఉన్నాయి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఆనాడు దెయ్యాలు ప్రభు మాట గద్దించగానే వెళ్ళిపోయాయి. ఈరోజు చాలామందిలో ధనాపేక్ష, చాలామందిలో రాజకీయం, చాలామందిలో కులం పనిచేస్తూ ఉంది. అందుకోసం ప్రియ స్నేహితులారా, అవి ఈరోజు క్రైస్తవ సంఘాలలో నుండి, క్రైస్తవ సేవకుల నుండి, క్రైస్తవ జనాంగంలో నుండి బయటకు వెళ్ళలేకపోతున్నాయి. ఇది విచారించదగిన విషయం. గమనించండి, వాక్యం సెలవిస్తూ ఉంది, దెయ్యాలు నీవు దేవుని కుమారుడు అని కేకలే వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని, ఆయన రక్షకుడు అని, ఆయన విమోచకుడని వాటికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. దేవునికి స్తోత్రం. దెయ్యాలను మాటలాడనీయకుండా యేసు ప్రభులు వారు పంపించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, వాటికి తెలుసు ఈయన రక్షకుడని. ఈరోజు చాలామంది మేధావుల కంటే, విద్యావేత్తల కంటే, అందరికంటే ఆ దెయ్యాలే ఎంతో గొప్పవి. వాటికి తెలుసు ఏమని, యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు విమోచకుడని. అందుకే దెయ్యాలు సైతము ఆయన ముందు గడగడలాడుతూ వచ్చాయి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈరోజు చాలామంది మేము అది చదివాము, ఇది చదివాము, మేము PhD చేశాము, లేకపోతే ఆ గ్రంథాలు చదివాము, యేసు ప్రభు దేవుడు కాదని వాదిస్తున్న వారికి చెప్పాలి, అరే బాబు మీరు దెయ్యాల దగ్గరికి వెళ్ళండి, దెయ్యాలు మీకు చెప్తాయి అని చెప్పాలి. కనుక దెయ్యాలు యేసు ప్రభుల వారిని, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయనకున్న శక్తి విషయంలో, ఆయనకున్న అభిషేకం విషయంలో ప్రభుని ఘనపరుస్తూ మనము దెయ్యాల కంటే మనము చాలా మంచివారంగా క్రీస్తు కొరకు జీవించాలని ఒక తీర్మానం తీసుకుందాం. అట్టి తీర్మానాన్ని ప్రభు అంగీకరించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని. ప్రభు, మాలో మందరిలో ఉన్న దెయ్యాలు యేసుక్రీస్తు నామములో బయటికి వెళ్ళిపోవునుగాక. ఆ దెయ్యాలకున్న జ్ఞానము కంటే మేము ఎక్కువ మిక్కిలి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకొని మీ కొరకు జీవించే జీవితాన్ని మాకు దయచేయమని, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.